క్యాన్సర్ సెల్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్ గురించి చెప్పుకోవాలంటే ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే మనము లాస్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్హిబిషన్ అంటాం. ఏంటిది అంటే జనరల్గా నార్మల్ సెల్ గ్రోత్ అయ్యేటప్పుడు ఒక సెల్ వెళ్ళేసి పక్క సెల్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నువ్వు ఎంత కాలం డెవలప్ అవ్వాలి, ఏ సైజులో డెవలప్ అవ్వాలి, ఎలా డెవలప్ అవ్వాలి, ఎన్ని సెల్స్ మల్టిప్లై అవ్వాలని. కానీ మ్యాలిగ్నెంట్ క్యాన్సర్లో ఈ సెల్ వెళ్ళేసి పక్క సెల్కి ఇన్ఫర్మేషన్ని ఇవ్వలేకపోతుంది. అంటే వాటి మధ్య ఒక అడ్డుగోడలాగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ సెల్ వెళ్ళేసి ఇంకో సెల్ మీద కూర్చుంటుంది. ఆ విధంగా నెంబర్ ఆఫ్ సెల్స్ ఈ లాస్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్హిబిషన్ ద్వారా సెల్స్ అన్ని కూడా అబ్నార్మల్గా అన్కంట్రోల్డ్గా ఒక మధ్య ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక జస్ట్ ట్యూమర్ లాగా ఫామ్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్హిబిషన్ ఇన్ క్యాన్సర్ సెల్స్. అలాగే మనం ఆల్రెడీ చెప్పినట్టుగా ఇక్కడ యాంజియోజెనిసిస్ గురించి చెప్పుకోవాలి. యాంజియోజెనిసిస్ అంటే ఫార్మేషన్ ఆఫ్ న్యూ బ్లడ్ వెసల్స్, లేనివి కొత్తవి బ్లడ్ వెసల్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ క్యాన్సర్ సెల్స్ అనేవి అవి కొత్త బ్లడ్ వెసల్స్ని క్రియేట్ చేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ టిష్యూని డ్యామేజ్ చేసి అక్కడ ఉన్న ఆర్గాన్స్ని పనిచేయకుండా చేస్తుంది. దీన్ని మనం యాంజియోజెనిసిస్ అంటాము. దీంతోపాటు మనకు ఆర్ఎన్ఏ వచ్చేసరికి డిఎన్ఏ లాగా మారిపోతుంది. అలాగే రకరకాల హార్మోన్స్ ఏర్పడిపోతూ ఉంటాయి, రకరకాల ఎంజైమ్స్ ఏర్పడిపోతూ ఉంటాయి. ఈ విధంగా ఆ హార్మోన్స్ ఎంజైమ్స్ ఫామ్ అయిపోవటం, అలాగే లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అయిపోయి మన శరీరంలో దానివల్ల నొప్పులు రావటం, ఈ విధంగా రకరకాల మన యొక్క శరీర యొక్క తీరుని మెటబాలిజంని పూర్తిగా మార్చివేసి మనకి చేస్తుంది. కానీ ఇదే బినైన్ ట్యూమర్స్లో అయితే అంతా కూడా నార్మల్గా ఉంటుంది. మెటాస్టాసిస్ ఉండదు, తర్వాత ఎన్క్యాప్సులేటెడ్ ఉంటుంది, తర్వాత రేట్ ఆఫ్ మెటాటిక్ డివిజన్ తక్కువగా ఉంటుంది, సైటోప్లాస్మిక్ న్యూక్లియర్ రేట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి నో ఎనాప్లాసియా ఇన్ బినైన్ ట్యూమర్స్. కాబట్టి క్యాన్సర్స్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.